ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో నూతన మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. 166 కోట్లతో నిర్మాణం చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రులు బట్టి విక్రమార్క, దామోదర్ రాజనరసింహ, పొంగులేటి, తుమ్మల తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నభూతో భవిష్యత్ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా నిరుద్యోగ యువత కోసం 9,000 కోట్ల రూపాయలతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ మొదలుపెట్టింది లేదు. ఈరోజు మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం 9,000 కోట్లతో ఈ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతాం. రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాల కోసం సోలార్ పవర్ తీసుకొని వచ్చే వాళ్ళని డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్తో సహా 12,500 కోట్ల రూపాయలతో ఇందిరా గిరిజల వికాసం అని కొత్త పథకాన్ని తీసుకొని వచ్చి ఫారెస్ట్ యాక్ట్ కింద ఇచ్చిన భూములన్నిటికీ పంప్ సెట్లు ఇవ్వటమే కాదు, సోలార్ పవర్ ఇచ్చి, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి, స్ప్రింక్లర్స్ ఇచ్చి, హార్టికల్చర్ ద్వారా వాళ్ళకి కావాల్సిన పామాయిల్ మొక్కలు ఇచ్చి, ఆవకాడో మొక్కలు ఇచ్చి పెద్ద ఎత్తున గిరిజన కుటుంబాల్ని పైకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇందిరా ప్రభుత్వం చేపడుతుంది. ఈ రకంగా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ రూపాయి పోగేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఆర్థిక భారం, మీరు చేసిన అప్పులు, ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా కేబినెట్ కానీ సమస్తం కూర్చొని మనం ప్రజల కోసం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ప్రజల కోసమే మనం మాటిచ్చి అధికారంలోకి వచ్చాం. ప్రజల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది. ఆ ప్రజా అవసరాల కోసం కావాల్సిన స్కీమ్స్ అన్ని చేద్దామని చెప్పి దోబరా ఖర్చుని ఆపి ఇవాళ పెద్ద ఎత్తున ఇటువంటి స్కీమ్స్ తీసుకొని ముందు పోతా ఉన్నాం. కాబట్టే ఈరోజు రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలకి ఇన్ని వేల కోట్ల రూపాయలని ఈరోజు ఖర్చు పెడుతూ మొదటి తారీఖునే జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టి ముందుకు పోతా ఉన్నాం. 10 ఏళ్ళు మీరు 15వ తారీఖు నుంచి 20వ తారీఖు తర్వాత జీతాలు ఇచ్చేవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి. మేము వచ్చిన తర్వాత 15 మీరు 7 లక్షల పైబడి 7 లక్షల కోట్ల అప్పు తెచ్చి కూడా మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వలేకపోయారు. మీరు తెచ్చిన అప్పుకి మేము దాదాపు 6,500 కోట్ల రూపాయల అప్పు కడుతూ ప్రతి నెల 15వ తారీఖు 20వ తారీఖు ఇచ్చే జీతాల్ని మొదటి తారీఖునే తీసుకొచ్చి వాళ్ళ రాష్ట్ర ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతాం. భవిష్యత్తులో కూడా ఇంకా కావాల్సిన కార్యాచరణ ప్రణాళికని రాష్ట్ర ఉద్యోగస్తులు ఏం కావాలో వాటిని కూడా ఆలోచన చేసి నిర్ణయం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారులతో ఒక కమిటీని కూడా వేశాం. రేపు భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమంతో పాటు పేద బడుగు బలహీన వర్గాల రైతాంగ సోదరుల సంక్షేమంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల అవసరాలు కూడా తీర్చే ప్రక్రియలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుంది. ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఆ మాటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దాన్ని చిలవల పలవలు చేసి రకరకాల ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ చేస్తూ ఉంది. వారు చెప్పింది ఒకటే, మన ఆదాయం ఉంటుంది, రాష్ట్ర ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఉన్నటువంటి కార్యక్రమాలు చేస్తూ అదనంగా ఇంకొక 60-70 వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆదాయం మాత్రం మేము పన్నులు అదనంగా ఎక్కడ వేయలేదు, ₹1 కూడా పన్ను వేయలేదు. సంక్షేమ కార్యక్రమాలు పెంచాం, ప్రజలకు అందించాల్సిన కార్యక్రమాలు పెంచాం, కానీ ₹1 కూడా పన్ను వేయకుండా పాలన చేస్తూ ఉన్నాం. దయచేసి అర్థం చేసుకుని తీసుకొచ్చినటువంటి అప్పులు కడుతూ మీకు జీతాలు మొదటి తారీఖునే ఇస్తూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈ ఆర్థిక పరిస్థితిని ఘాట్ని పెట్టి మీ సమస్యలు కూడా పరిష్కారం చేస్తాం. కొంత సమయం ఏంటి అని చెప్పారు తప్ప మీలాగా భయపెట్టి వాళ్ళ 15వ తారీఖులో 20వ తారీఖులో జీతాలు ఇస్తూ
సంక్షేమ కార్యక్రమాలన్నీ గాలి కొదిలేసి తీసుకొచ్చిన డబ్బులన్నీ కాళేశ్వరంలో పోసి ఆ కాళేశ్వరం కుంగిపోయి దేనికి పనికి రాకుండా చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని 10 సంవత్సరాలు దివాళా తీపిస్తే రాష్ట్ర ప్రజల కోసం ఈరోజు యావత్ క్యాబినెట్ ఇవాళ ఆలోచన చేసి పనిచేస్తూ ఉంది. కాబట్టే ఈరోజు ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ చేసుకొని ముందుకు పోతున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇటువంటి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ప్రచారం చేసేటువంటి నాయకుల మాటలు కాదు కావాల్సింది ప్రజా అవసరాలు తీర్చేటువంటి ప్రజాప్రభుత్వం కావాలి. ఆ ప్రజాప్రభుత్వమే ఈరోజు పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఈ కేబినెట్ పనిచేస్తుందని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఇప్పుడు ఖమ్మం సూర్యాపేట అనుకుందాం, ఖమ్మం వరంగల్ అనుకుందాం, వరంగల్ హైదరాబాద్ అనుకుందాం. ప్రతి ఒక్క స్టేట్ హైవే కానీ నేషనల్ హైవే మీద కానీ ఈ ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఒక్కొక్క ట్రామా సెంటర్ కనీసము 5 కోట్ల రూపాయలు వెచ్చించాలి. క్యాన్సర్ సెంటరే కానీ, ట్రామా సెంటరే కానీ, వాస్కులర్ యాక్సెస్ సెంటరే కానీ, దానికి తోడు ప్రైమరీ హెల్త్ సెంటరే కానీ, అడిషనల్ అంబులెన్స్లే కానీ, ఇవన్నీ కూడా అంచెలంచెలుగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు పోతున్నది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఈ శాఖలనే సుమారు 8,000 పోస్టులు భర్తీ చేసింది. అందులో ప్రధానంగా నర్సింగ్ ఆఫీసర్లు 6,000 పైచిలకు నర్సింగ్ ఆఫీసర్ అపాయింట్ చేసినాము. మళ్ళీ ఇప్పుడు రిజల్ట్స్ రాబోతున్నాయి. మళ్ళీ రాబోయే నోటిఫికేషన్ అన్నీ కూడా ఈ ప్రభుత్వం గత 30 సంవత్సరాల నుంచి ఈ సమాజం అడుగుతున్న వర్గీకరణను తీసుకొచ్చింది. ఆ వర్గీకరణ ఆధారంగానే రాబోయే నోటిఫికేషన్స్ ఉంటాయి. యావత్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం మొదటి రాష్ట్రము. కులగణన 1948 సెన్సస్ యాక్ట్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి, అదే రకంగా సామాజిక స్పృహతోటి సామాజిక న్యాయం అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగానే 8 మాసాలలో 9 మాసాలలో వర్గీకరణ. ఈ వర్గీకరణ అనేది ఏ కులానికి వ్యతిరేకం కాదు. అత్యంత వెనుకబడ్డ కులాలను గుర్తించి వారికి ప్రాధాన్యత ఇస్తూ వారిని ఆదుకోవాలి, వారికి బాధ్యతగా ఉండాలి. ప్రమాణాలతో కూడిన వైద్యమే కానీ, ప్రమాణాలతో కూడిన విద్యనే కానీ, పబ్లిక్ ఎంప్లాయ్మెంటే కానీ అందులో వాళ్ళకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో గత 30 సంవత్సరాలలో పెండింగ్ ఉన్న వర్గీకరణ చేసిన చరిత్ర మా ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిది. మీ అందరితో కోరేది ఒకటే, మీకు రేపు నర్సింగ్ కాలేజే కానీ, ఈ యాక్సెస్ సెంటరే కానీ, ట్రామా సెంటర్సే కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్లే కానీ, అడిషనల్ అంబులెన్స్